హలో ఆల్, రజిత నేహా బ్లాగ్స్కి స్వాగతం. మన ఇంటిని ఎలా శుభ్రంగా నీటుగా అలాగే అందంగా ఎలా మార్చుకోవాలో చూద్దామా. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంటే ఫస్ట్ ఎలా ఉందో లాస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక వీడియో మొదలు పెట్టేద్దామా. ఇంకా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యానండి. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసా. ఇంకా ఫస్ట్ ఇంకా అన్నీ తీసేసుకొని ఇంకా కడిగి వాష్ చేసి ఎండకు పెట్టేసి ఇంకా అవన్నీ ఆరాక ఇంకా మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా అవన్నీ పైన పెట్టడం, ఇంకా మొత్తం అందులో నింపేసి సెల్ఫ్లో పేర్చడం చాలా టఫ్. నాకు లిటరలీ 2 days పట్టిందండి ఇది చేయడానికి. ఫస్ట్ రోజు మొత్తం క్లీన్ అంటే డబ్బాలు క్లీన్ చేసుకొని మొత్తం వాష్ చేసుకొని నింపేసుకున్నాం. మళ్ళీ సెకండ్ రోజు మొత్తం కబోర్డ్స్ అన్నీ కడిగేసుకొని మొత్తం మరకలన్నీ నీట్గా చేసేసుకున్నా. ఇంక ఇద్దరం అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇంక ఇద్దరు సపోర్ట్ లేకపోతే ఇల్లు అయితే నడవదు కదండి. ఇంక ఇద్దరం అలా కలిసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే చాలా అందంగా అంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామని అనుకుంటున్నాం. చూడండి లాస్ట్ వరకు చూసి నాకు నీట్గా అయిందా కాలేదా అనేది చెప్పండి. ఇంకా అది నిన్నటి వీడియో, ఇది ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా పిల్లలకి బ్రింజాల్ కర్రీ చేసేసి ఇంకా వాళ్ళకి టిఫిన్ కట్టేసి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా అండి. ఇంక ఈరోజు వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అన్నీ తుడిచేసుకొని నీట్గా లోపలికి వెళ్ళి అన్నీ తీసేసి మొత్తం నీట్గా శుభ్రం క్లాత్ తోటి తుడిచేసుకొని మన బొద్దింకలు ఉన్నాయి కదా, బొద్దింకలు రాకుండా మొత్తం క్లీన్ చేసేసి ఇక మా ఇల్లు అయితే కొంచెం మెస్సీగానే ఉంటుందంటే ఇంకా ఇక్కడ సైడ్ అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఓన్ హౌస్ కట్టుకుంటే అమ్మ పెద్ద టాస్క్ ఉన్నారండి. ఇంకా ఏడంటాడు అంటే గోడల పైన గీయడమైనా కబోర్డ్స్ పైకి పక్కన కబోర్డ్ ఉంది కదా, పైకి దానిపైకి ర్యాకుల పైన గీయడం వల్ల అది విరిగిపోయింది. ఇంకా మొత్తం కబోర్డ్స్ అన్ని ఇంకా ఎలా ఉంటాయి మొత్తం మా హాల్లో అయితే ఇంకా కింది సైడ్ కబోర్డ్సే లేవు అసలు, మొత్తం ఇరగొట్టిర్రు. పిల్లలు ఉంటే పెద్ద టాస్కే. కొంచెం పిల్లలు పెద్దగా అయినాక కట్టుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నా, నీట్గా ఉంటుంది అని. ఇంక ఇప్పుడైతే ఇంకా మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది మెస్సీగానే అయిపోతుంది పిల్లలు ఉంటే. ఇంక ఇప్పుడైతే కొంచెం స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పి ఇప్పుడైతే క్లీన్ చేసేసి మొత్తం గ్లాస్ బాటిల్స్ అయితే ఇంకా ఆర్గనైజ్ చేసేసుకున్నా. ఇంక ఇప్పటి నుంచి పిల్లల్ని కొంచెం అంటే గ్లాస్ కాబట్టి దగ్గరికి రానియకుండా కొంచెం మనమే కేర్ఫుల్గా మంచిగా నీట్గా పెట్టేసుకుందామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యా. ఇంకా అలా మొత్తం ర్యాక్లు అవి గ్లాస్ బాటిల్లో నింపేసుకొని ఇంకా మొత్తం సెల్ఫ్లలో అమర్చుకుంటున్నా. ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే ఇదండి. 2 days కష్టపడ్డాక మా రిజల్ట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ప్లీజ్. డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఫైనల్గా అన్ని ర్యాక్స్లలో ఫిల్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాము. ఇంకా ఇదండి ఫైనల్ లుక్, ఎలా ఉందో చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నేను అమెజాన్లో ఇచ్చాను, అవి కూడా వచ్చాక చూపిస్తా మళ్ళీ ఇంకో వీడియోలో.